ఇప్పుడు జనరల్‌గా డ్రగ్స్ గానీ, గంజాయి గానీ తాగేటప్పుడు మెదడులో గానీ, శరీర భాగాలు గానీ కలిగే మార్పులు ఎలాగుంటాయి? దానివల్ల దుష్ప్రభావం శరీరం మీద ఎంతవరకు చూపిస్తుంది? యాక్చువల్‌గా ఎనీ డ్రగ్ గాని మరొకటి డైరెక్ట్‌గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తదండి అది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసి వీడికో ఒక భ్రమలు, భ్రాంతులు, హ్మ్. గాల్లో తేలినట్టుందే ఆ పాటలు కూడా వాడికొస్తాయి వినపడితే కూడా. ఇంకా ఎక్కడ లేని ఉత్సాహం ఎకాస్టసీ అంటారు. అదొచ్చేస్తుంది వాడికి. అది మళ్ళీ, 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 మళ్ళీ కోరుకుంటాడనమాట. గంజాయి అది తాగినట్టు డోపమైన్ అనే కెమికల్ డోపమైన్ అది యాక్చువల్‌గా డిప్రెషన్ రాకుండా కాపాడే ఒక కెమికల్ అండి అది. బట్ ఏంటంటే ఇది తీసుకున్నప్పుడు మరీ ఎక్కువొచ్చి, మరీ హుషారొచ్చేస్తదనమాట అది. అది మంచి కెమికల్ అది. కానీ ఏ విధంగా వస్తే మంచిది? లిమిట్ యోగా దాటి చేస్తే హ్మ్. చేస్తే వచ్చే మంచిది. వాకింగ్ చేస్తే వచ్చే మంచిది. ఎవరన్నా కొంచెం కబుర్లు చెప్పుకోవడం వస్తే వచ్చే డోపమైన్ మంచిది. అంతే. బట్ ఇక్కడ ఈ విధంగా వచ్చే డోపమైన్ మంచిది కాదది. స్టెరాయిడ్ లాగా. ఆ! ఆటోమేటిక్‌గా వీడికి నా అంత వాడు లేడనే ఫీలింగ్ వచ్చేస్తది.